శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం వేదగాయత్రే నమ. స్తంభం పైన దీపం పెడితే ఎటువంటి ఫలితం వస్తుందో మనం తెలుసుకున్నాం. ఆ మునులందరూ కూడా కలిసి కొయ్య మీద పెడితే ఆ కొయ్య నుంచి కూడా ఒక పురుషుడు ఉత్పత్తి కావడము, ఆయన తన పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి కూడా తెలుసుకోవడం కోసము ప్రయత్నం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నదన్నమాట. ఈ ముక్తి అనేది ఏ విధంగా కలిగింది, దీపాన్ని ఆ స్తంభం పైన ఉంచడం వల్ల అనేటువంటి తెలుసుకున్న తర్వాత తత్వబోధ అనేటువంటి అంశాన్ని గురించి కూడా జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెప్తున్నారు. కర్మబంధము, ముక్తి, జపము, చిత్తు, సూక్ష్మ స్థూల స్వరూపాలు, దోషాలు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలకు సంబంధించినటువంటిది దేహం అనబడుతుంది. మనం చేసుకునే పుణ్య పాపాలు సూక్ష్మ శరీరంలో ఉంటాయి. అది నశిస్తే కానీ ముక్తి రాదు. మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాల గురించి శివుడు పార్వతికి చెప్పిన విషయాలు మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి. జీవుడెవరు? నీవే కదా, మరి నేనెవరని అడుగుతావేమిటి? అహం బ్రహ్మ అంటే నేనే బ్రహ్మ అని దీనిలో సందేహము లేదు అన్నాడు. అది విన్నటువంటి ఆ కొయ్య స్తంభం నుంచి ఉద్భవించినటువంటి పురుషుడు, ఓ మహాత్మా, అహం బ్రహ్మ అనే పదానికి అర్థం నాకు బోధపడడం లేదు, నాకు తెలిసే విధంగా బోధించండి అన్నాడు. అందుకు ఆ మునులందరూ కూడా ఈ విధంగా వివరిస్తూ కూడా ఉన్నారు. వాక్యార్థ జ్ఞానానికి పదార్థ జ్ఞానం కారణమవుతుంది. నీవు అంతఃకరణానికి దాని వృత్తానికి సాక్షివై చైతన్య స్వరూపుడవై ఆనందరూపుడవై నిత్యుడవై ఉండి కూడా నీవు నిన్ను తెలుసుకోవడం లేకున్నా ఉన్నావు. జడరూపమైన ఈ దేహమే నేననే బుద్ధి వదిలిపెట్టి సత్యానంద స్వరూపుడవైన పరమాత్మవు నేనే అని భావించు. ఈ దేహము అశాశ్వతమైనటువంటిది, నశించిపోయేటువంటిది. కానీ ఈ దేహంలో ఉండేటువంటి బ్రహ్మ పదార్థం అనేటువంటి దానికి నాశనం లేదు. ఈ దేహాన్ని చూసి అబ్బా నా దేహం ఎంత అందంగా ఉంది, నా జుట్టు ఎంత అందంగా ఉంది, నేను ఎంత అందంగా ఉన్నాను అని చెప్పి ఆనందపడుతూ ఉంటాం. కానీ అందులో బ్రహ్మ పదార్థం అనేటువంటిది ఇంకొకటి కూడా ఉంది. దానిని మనం గమనించలేకపోతున్నాం. నీలో ఉన్నటువంటి పరమాత్మ నువ్వే అని గ్రహించు. అదేవిధంగా ఆకాశాదులు మార్పు పొందుతాయి కాబట్టి అవి కూడా అటువంటివే. ఇందుచేత శరీరం ఆత్మ కాదు. అదేవిధంగా పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంలో ఇంద్రియాలు కూడా నీవి కాదు. అదేవిధంగా మనస్సు, బుద్ధి, ప్రాణవాయువు మొదలైనవి దేహం ఇంద్రియాలు చేసే లక్షణాలు కాబట్టి అవి ఎటువంటి పరిస్థితులలోనూ స్వతంత్రంగా పరమాత్మ కాలేవు. శ్వాస పీల్చుకోవడము, వినడము, మాట్లాడడము, చూడడము ఇవన్నీ ఇంద్రియములు చేసేటువంటి పని. అది దేహం చేసేటువంటి పని. ఆ దేహంలో ఉండేటువంటి ఆత్మకు అవన్నీ కూడా సంబంధమే లేనటువంటిది అని చెప్పి ఆ ముని చెబుతూ ఉన్నాడు. పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేనని భావించు. జనన మరణాదులు లేనివాడు స్వరాన్ని సూదంటు రాయివలే గ్రహిస్తూ ఉంటాడో, బుద్ధిని దిక్కును ప్రత్యేగాత్మరూపుడై నశింపజేస్తూ ఉంటాడో అతడే నేనని స్థిరపరచుకో. ఏ వస్తువు సన్నిధానం బలవల్ల జడయును దేహేంద్రియ మందు ప్రాణాలు ఉన్న జనను లేని ఆత్మని తోస్తుంది. అటువంటి పరమాత్మ నేనే నిశ్చయించుకో. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థల యందును పదార్థాలు లయమైనప్పుడు ఎవరు వికారరహితుడై ఉంటాడో, సాక్షిభూతుడై చూస్తుంటాడో అతడే నేనుగా భావించు. దీపం వేరు వెలిగే అనిత్యంని ఏ విధంగా తోస్తుందో అదేవిధంగా దేహం వేరు, ఈ దేహంలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ వేరని భావించు. పరమాత్మనే ధ్యానించు. ప్రియాప్రియాలు, సుఖదుఖాలు ఎవనికి సమానమో అంతకన్నా మిక్కిలి ఈశుడై సర్వసాక్షి అయి ఎవడు వెలుగుతున్నాడో వాడేని నిశ్చయించుకో. ఎవడు సాక్షి లక్షణాల బోధరూపుడే వాడే తత్వ పదార్థమైన వాడనబడతాడు.
దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము, అహంకారము వీటికంటే విలక్షణంగా ఉంటాడు. తత్వపదార్థుల చేత కూడా షడ్భన వికారాలు లేనివాడు. ఈ విధంగా తత్వపదార్థముని నిశ్చయించిన తరాప్త పదార్థాన్ని విచారించాలి. దానికంటే భిన్నం కాని రూపంలోనూ ప్రత్యక్ష శృతి చేతను సంసార దోషము, స్థూలము మొదలైన లక్షణాలు లేనిదియును, దృశ్యాదృశ్యాది లక్షణాలు కలది, జ్ఞానాంధకారము లేనిది, శాశ్వతమైనది, సర్వసంపూర్ణమైనటువంటిది అయిన స్వరూపము పరమాత్మ. దానికి నాశనము లేదు, ఆకారము లేదు, అంధకారము లేదు, ఏమీ కూడా లేదు. సర్వజ్ఞత్వం, సర్వేశ్వరత్వం, సంపూర్ణ శక్తి వేదాలలో ఎవనికి చెప్పబడి ఉన్నాయో వానినే ఆచరించుము. ఏ వస్తువును గురించి బ్రహ్మజ్ఞానం వల్ల సర్వజ్ఞానం కలుగుతుందని వేదాలలో ప్రతిపాదించబడుతుందో అది ఏ పరబ్రహ్మ అని గ్రహించు. ఈ పరమాత్మ కర్మఫలదాతయును, జీవులన్నిటికీ కారణుడు అని వేదాలు చెబుతూ ఉన్నాయి. జీవాత్మ, పరమాత్మ అనే జ్ఞానం కలవాడే పరమాత్ముడవుతాడు. వాక్యంలో అతడు, ఆమె అని ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా వాక్యార్థాన్ని పోల్చుకోవాలి. అది అర్థమయ్యే వరకు శమదామది గుణాలు కలిగి వినడం, తెలుసుకునడం, ప్రయత్నించడం అవసరం. గురూపదేశం వలన ఏ విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఆత్మజ్ఞానం పొందడం కొరకు గురు శుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మ చేస్తూ ఆ కర్మ ఫలితం వలన జన్మలెత్తుతూ యోగ విముక్తుడైన మోక్షాన్ని సాధించుకోవాలి. ఇప్పుడు నీ కర్మబంధములన్నీ తొలగిపోయినాయి, నీవు ఈ విషయాల గురించి ఆలోచించకు అని చెప్పాడు. అది విన్న తర్వాత ఆ కొయ్యస్తంభం నుంచి ఉద్భవించినటువంటి పురుషుడు మహా సంతోషంతో కర్మఫలం గురించి తెలుసుకోవాలని కుతూహలం కలవాడయ్యాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమేభ్య గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్కాంద పురాణంలోని కార్తీక మహాత్మ్యం మందలి 17వ అధ్యాయము సంపూర్ణము. మరుసటి రోజు మళ్ళీ కలుద్దాం.